అలాంటి సమస్య. అదే సందర్భంలో 4,000 మంది కాంట్రాక్టర్లు తీసేయడం దగ్గర నుంచి, హెచ్ఆర్ కట్ చేయడం దగ్గర నుంచి, కరెంట్ బిల్లు పెంచేయడం దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా అందరూ వచ్చి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో చెప్పడం జరిగింది. వారు కూడా ఎంపీ గారితో మాట్లాడారు. రేపు 11 గంటలకి బెడ్రూమ్ బిల్డింగ్కి వచ్చి చైర్మన్తో కలిసి మాట్లాడి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమస్య పూర్తిగా శాశ్వత పరిష్కారం కోసం ప్లాంట్ రన్ చేయడం కోసం కూడా రేపు 7వ తారీఖు 8వ తారీఖు కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అర్థాంతరంగానూ అందరికీ కూడా 7,000 మందికి కార్మికులకి కరెంటు సంబంధించిన బిల్లులు కానీ అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయడానికి రిపేర్ మేనేజ్మెంట్తోని చర్చించి భవిష్యత్తులో దీన్ని వెంటనే అమలు చేసేలాగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి